హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు పూర్ణిమ మినీ లాగ్స్ అండి. చిన్న పిల్లలందరికీ కూడా చిల్డ్రన్స్ డే అండి. ఈరోజు చిల్డ్రన్స్ డే కదా! నేనైతే చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీసుకొనొచ్చానండి. అసలు ఫోన్ అయితే నెట్ ఉండట్లేదు. పిల్లల దగ్గర ఉంటుంది. ఆళ్ళకైతే ట్యూషన్ లేదు. ఆన్‌లైన్ క్లాస్ అవుతుంది. అందుకని నేనైతే ఏ వీడియోస్ అప్‌లోడ్ చేయలేదండి. ఇంకా ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి ఇంకా మేమైతే స్కూల్‌కైతే వెళ్ళామనమాట. ఇలాగ ఫస్ట్ ఎంట్రన్స్ చూపించాం కదా! ఇక్కడైతే టోకెన్ అయితే తీసుకోవాలండి. ఒకటైతే రూ. 5 పిల్లలకైతే స్కూల్లోనే ఇచ్చారండి. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి ఇంకా ఎంట్రన్స్ టోకెన్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయామనమాట. లోపలికి వెళ్ళిపోయాక ఇలాగ ఎన్ని స్టాల్స్ అయితే పెట్టారండి. ఫుడ్ స్టాల్స్ అంట ఇవన్నీ. బిర్యానీసు, ఇంకా చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, మంచూరియసు, ఇంకా నూడిల్సు, ఐస్ క్రీమ్సు, ఇంకా చికెన్ రోలు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ పెట్టారనమాట. మనం అమౌంట్ ఇచ్చి మనం తీసుకోవాలండి. పిల్లలైతే ఫస్ట్ స్టార్టింగ్ అయితే గేమ్స్ అయితే ఆడతామన్నారు. ఈవిడైతే మా పెద్ద అబ్బాయి వాళ్ళ టీచర్ అండి. ఇంకా ఇక్కడికైతే వెళ్ళి ఫస్ట్ గేమ్స్ అయితే ఆడించాననమాట. గేమ్స్ ఆడించేసి ఇంకా వేరే దగ్గరికైతే మేము వెళ్ళామండి. ఇక్కడ ఫోటోషూట్ కూడా పెట్టారనమాట. ఒక ఫోటోకి రూ. 10 ఇస్తే ఫోటో తీసుకోవచ్చండి. ఈ అమౌంట్ మొత్తం పిల్లలు లేని తల్లిదండ్రులు ఉంటారు కదండీ! వాళ్ళకైతే ఇస్తారంట. మళ్ళీ పేద పిల్లలకు కూడా ఇస్తారంట. అందుకని ఇలాగ ఫుడ్ స్టాల్స్ అయితే ప్రతి చిల్డ్రన్స్ డేకి అయితే ఇలా పెడతారండి. ఇంక నేనైతే సమోసాస్ తీసుకున్నాను. మళ్ళీ ఎగ్ పఫ్ కూడా తీసుకున్నానండి పిల్లల కోసము. వాళ్ళైతే తింటున్నారనమాట. ఇది ఎగ్ పఫ్ అయితే రూ. 30 పడింది. తీసేసుకొని వాళ్ళు తిన్నాక వాళ్ళ దగ్గర కూర్చొని మేము తిన్నామండి. ఆ తర్వాత ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారండి. అది కూడా అమౌంట్ ఇచ్చే రూ. 10 అంట. ఒక అబ్బాయికైనా, ఒక అమ్మాయికైనా ఇంకా ఎళ్లి ఆ స్టేజ్ మీద ఒక పాటైనా పాడొచ్చు. లేదంటే డాన్స్ అయినా చేయొచ్చండి. అలాగా మా అబ్బాయిలకి అడిగాను వెళ్తారా అని చెప్తే నేను వెళ్ళము అనేసారండి. వేరే పిల్లలైతే డాన్స్ అయితే చేస్తున్నారనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కూడా డాన్స్ అయితే చేసిందండి. చాలా చేశారు. సాంగ్స్ అయితే పెట్టారు. ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ములైతే ఇలాగ సాంగ్స్ అయితే పాడారండి. చాలా పాడారనమాట. ఆ తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ అయితే పెట్టారనమాట. ఈచ్ వన్ రూ. 20 అండి. బాగున్నాయి. వాళ్ళే తయారు చేశారటండి పిల్లలని. చాలా బాగున్నాయండి. ఇంక నాకైతే నచ్చాయి గానీ నేనేం తీసుకోలేదండి. ఇంకా అక్కడైతే గన్ షాట్ కూడా పెట్టారు. అది కూడా ఒకటైతే రూ. 20 అండి టికెట్ తీసుకోవాలి. చాలా లైన్ ఉందని ఇంక మేమైతే తీసుకోలేదనమాట. మేము వచ్చేసరి 9:30కి అలాగొచ్చాము. మేము వెళ్ళేసరికల్లా 11:30, 12 అయిపోయిందండి. అందుకని నేను అన్నీ చూసేసుకొని ఇంక మేమైతే వెళ్ళిపోదాం అనుకున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి డాన్స్ చేసిందన్నాను కదండీ! అందుకని ఆ అమ్మాయి కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నామనమాట. చాలామంది ఉన్నారు. అందుకని కొంచెం టైం పట్టిందండి. ఇక్కడ కబడ్డీ, ఖోఖో కూడా పెట్టారనమాట పిల్లలకి. వాళ్ళు కూడా ఆడారండి. ఆ తర్వాత ఇక్కడ ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి డాన్స్ అయితే చేసింది. ఆ తర్వాత మేమైతే కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. నా వీడియో నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ చేసి